నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గంపా నాగేశ్వర గారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. సార్, మనం ఎప్పుడైనా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి అంటే ఎగ్జామినేషన్లో పాల్గొన్న అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద కన్నేసి ఉంచాల్సి వస్తుంది. ఎలా అంటే బాగా చదువుతున్నాడు కదా అనే లోపే ఫెయిల్ అయ్యారనే దీంతో ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అంత సెటిల్ అయిపోయింది, జాబ్లో రెసెషన్ వచ్చింది, తీసేశారు, ఎవరికి చెప్పుకోలేక నిమిషాల్లో ఆత్మహత్యలకి ఇదవుతున్నారు. అసలు ఏదైనా ఫెయిల్యూర్, బిజినెస్లో ఫెయిల్యూర్ లేదా ఫ్యామిలీ ఫెయిల్యూర్, దీన్ని కూడా తట్టుకోవడం, లవ్ ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్, ఇలా చాలా ఫెయిల్యూర్స్ ఇప్పుడు మన చుట్టూ ఉన్న సొసైటీలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అసలు ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత దాన్ని తట్టుకొని నిలబడ్డా ఎలా? అసలు ఫెయిల్యూర్స్ ఆర్ బ్లెస్సింగ్. ఫెయిల్యూర్స్ ఆర్ బ్లెస్సింగ్ అని చెప్తున్నా. ఎందుకంటే ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ ఎంజాయ్ రాదు, మనకు మజా రాదు. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడే కదా ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. మీరు ఫెయిల్యూర్ కాకుండా అక్కడే ఉంటాం, ఫెయిల్యూర్ అయితే ఇక్కడే ఉంటాం, ఇంకా పైకి వెళ్తూ ఉంటాం. కాకుండా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా తట్టుకోవాలని దాని గురించి మోస్ట్ ఇంపార్టెంట్. దీని మా సైకాలజీలో చాలా ఉన్నాయి థెరపీస్. మనం థెరపీస్ కాల్డ్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ. ఇది చాలా పెద్ద థెరపీ. మనం అర్థమయ్యేటట్టు సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ థెరపీలో ఏందన్నమా అంటే ఎందుకు ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్, స్టేజ్ మీదకి మాట్లాడినప్పుడు ఏమే ఓకే, కొంతమందికి స్టేజ్ మీద అసలు ఫియరే ఉండదు. ఓకే, స్టేజ్ మీద ఫియరే ఉండదు, అసలు ఈ మనసులో ఫియర్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫెయిల్యూర్, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటమ్మా? వీడు చదవకపోవడం, అంతే కదా, వీళ్ళు చదవకపోవడమే కదా. అంటే ఫెయిల్యూర్ అయిందంటే అనుకోవాలి, ఎస్ ఐ ఫెయిల్డ్ దిస్ బికాస్ ఐ నాట్ స్టడీడ్ వెల్. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇంప్రూవ్ మై సెల్ఫ్, దట్ ఈస్ గుడ్ అండ్ ఆ రకంగా ఆలోచించాలి. బిజినెస్ ఫెయిల్ కావడం కారణం ఏంది? మనుషులు నమ్మి అప్పు ఇవ్వడమో, ఓకే, టైమ్లీ పోకపోవడమో, టైమ్లీ కొనకపోవడమో, టైమ్లీ అమ్మకపోవడమో, తప్పంతా మళ్ళీ ఇస్తుంది, ఇంకెవరు కాదు. అది నేర్చుకోండి. అదే నేను అనవసరంగా అప్పు ఇచ్చాను, అప్పిస్తే తిరిగి రాదమ్మా, ఇచ్చేంతవరకు మనకు తిరిగి రాదు. మళ్ళీ ఇటువంటి విషయాలు సరిదిద్దుకోవడం వల్ల ఛాన్స్ ఉంది. చనిపోయామనుకోండి ఏమవుతుంది, ఏం కాదు కదా. రీసెంట్లీ మీరు విన్నారనుకుంటా, సిద్ధార్థ్ అని కాఫీ డే పేరున్నారా? కాఫీ డే యజమాని సిద్ధార్థ్ గారు కావేరీ నదిలో దుంకి చనిపోయాడు. ఓకే, ఎందుకు? అప్పులు ఎక్కువైపోయి చనిపోయాడు. ఆయన అప్పులు ఎన్నేనో వాళ్ళ ఆవిడ 9 monthsలో 60% తీర్చేసిందట. అవును, అది మనం స్టోరీ మనం వింటున్నాం కదా. అంటే దాని అర్థమైంది, ఆయన చనిపోయినంత మాత్రాన అప్పులు పోతాయా? పోను. చనిపోయిన మాత్రం ప్రాబ్లమ్స్ ఎట్లయితే కాదు. ఆయన తప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు. అతనే నాకు ఫోన్ చేసినప్పుడు బతికించేవాడు నేను, ఎగ్జాంపుల్గా. సో దాని అర్థం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్, బట్ సూసైడ్ ఈజ్ పర్మనెంట్. ఆ ఫెయిల్యూర్ అనేది వస్తున్నప్పుడే మజా ఉంటుంది. సింపుల్గా చూపిస్తానమ్మా. ఇలా ఉందనుకో, ఇలా 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 ఇక్కడ చూసుంటారు, మా హాస్పిటల్లో ఇక్కడ చూసుంటారు. నేను ఏమంటారు? అమ్మ బాగుంది, ఇంకో ఈసీజీ చూపిస్తాను. ఏది బాగుంది? ఏది బాగుంది? ఇది బాగుందా? అప్ అండ్ డౌన్ బాగుందా? లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉండాలి. ఏంటమ్మా అంటే మనిషికి ఎలా ఉండాలి తెలుసా? సింపుల్గా ఉంటే సక్సెస్ కాదు. మనం ఎవరిని తీసుకోండి, ఎలాన్ మస్క్ తీసుకోండి, మన ఇక్కడ టాటా గారిని తీసుకోండి, ఇక్కడ బిర్లాని తీసుకోండి, ప్లస్ మన ఎవరిని తీసుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు ఈ పేపర్ ఉందమ్మా, ఇప్పుడు ఎలా ఉంది చెప్పింది? పేపర్ ఎలా అవుతుంది? ఏమవుతుంది ఇప్పుడు? పేపర్ ఏమవుతుంది? వైట్గా ఉంది. ఏమవుతుంది? ఇలా స్ట్రాంగ్గా బెండ్ అయిపోతుంది కదా. దీని ఏం చేద్దాము? క్రష్ చేద్దాం. క్రషింగ్ విల్ మేక్ యూ స్టిఫ్, క్రషింగ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఓకే, క్రషింగ్ విల్ మేక్ యూ విన్. అంటే ఈ పేపర్లా ఎలా ఉందో అంతే లైఫ్. అంతే, మనం ఎంతమంది తొక్కేస్తుంటే, నలిపేస్తుంటే, అంటే మన భాషలో వారిని ఓటమి చూస్తుంటే సక్సెస్ గ్యారంటీ. అంతేగాని నేను వెళ్ళగానే సక్సెస్ కావాలి, ఎవరికి కాదు. నాకు సోషల్ పోస్ట్, మీ ఆర్గనైజేషన్ మొదటి నుంచి నాకు తెలుసు. ఓకే, ఎక్కడి నుంచి ఎలా డెవలప్ అయింది, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంది నాకు తెలుసు. అలా స్ట్రాంగ్ నిలబడి కాబట్టి ఇలా ఉన్నాం అది ఇక్కడ. ఓకే, సో ఎవరైనా అంతే, నా లైఫ్లో అంతే. ఐఎమ్ నాట్ దట్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్ ఇన్ ఎర్లీ ఏజ్. చాలా దెబ్బలు తిన్నాను, చాలా అవమానాలు పడాను, నమ్మినలో మోసం చేశాను, నన్ను ఎంజాయ్ చేశాను. ఆ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో ఇప్పుడు ఇవన్నీ ప్రియాంబుల్ చెప్పాను, ఎలా తట్టుకోవాలో చెప్తాను. మీ కలర్ ఎలా ఉందమ్మా? కొంచెం వైటిష్. అంతే కదా, ఫుల్ వైట్ లేదు కదా మీరు. మీకంటే వైట్ వాళ్ళు ఉంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడు అనుకోలే. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏదో అనుకుంటారు. కంపేర్ చేసే వాళ్ళు పక్కలు ఏమనుకుంటారు చెప్పండి? ఒక వైట్ ఉన్నారు, మీరున్నారు, నేనున్నాను. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఎగ్జాంపుల్గా ఏదో అంటారు కదా, కామెంట్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా కలర్ అమ్మా, మీకంటే నేను కొద్దిగా నల్లగా ఉన్నాను, ఎస్ ఆర్ నో? మీరు తెల్లగా ఉన్నారు. ఓకే,
నేను తెల్లగా అయ్యే ఛాన్స్ ఉందా? లేదు అయ్యో, ఏం లేదా ఛాన్స్? సార్ నేను ప్రోడక్ట్స్ నమ్మరా మీరు? అది ఎంత రుద్దినా ఏమీ కాదు, డబ్బులు పోతూ ఉంటాయి, అంతే కదా? జెనెటిక్స్ అంతే. అంతే కదా. ఇప్పుడు నేను తెల్లగాను, మీరు నలగే ఛాన్స్ ఉంది ఎండ్లో తిరిగితే కదా. ఇప్పుడు ఐ షుడ్ బి హ్యాపీ ఫర్ మై, నాకున్న దాంట్లో హ్యాపీ ఫీల్ కావాలి చేయడం వల్ల. చాయిస్ ఇస్ యువర్స్. నా చాయిస్ కదా. వాడు ఎవడో ఉన్నారు, నేను ఫీల్ కావాలి. ఓకే. పొట్టిగా ఉన్నారు, పొడిగే ఛాన్స్ ఉందా? లేదు. పొట్టి పొట్టి కొట్టుకుంటే పొడుగు కారు మీరు. ఓకే, అప్పుడు ఏం చేయాలి తెలుసా? హే, నన్ను భగవంతుడు పొట్టిగా ఎందుకు పుట్టించాడంటే నా ముందు చివరి నీళ్ళు పడ్డా తలనించుకొని బతకాలి, నేను తల ఎత్తుకొని బతుకుతాను. ఎలా ఉంది ఇప్పుడు? అంటే సింపుల్. ఆ థెరపీ ఏముంటుందంటే యూ షుడ్ బిలీవ్ ఇన్ వాట్ యు ఆర్. మనం నమ్ముకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను మారను, ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడికి మీకు 2:30కి వస్తాను చెప్పాను, 2:40 వరకు రావాలి యాక్చువల్గా నేను. బట్ నేను ఎక్కడి నుంచి అంటే జస్ట్ బంజారా నుంచి బయలుదేరాను. మధ్యలో జూబ్లీ హిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ బంపర్ టు బంపర్ అయిపోయిందమ్మా. అది మనం కార్లో డైరెక్ట్ వెళ్ళిపోతే 3 నిమిషాలు అంతే, 4 minutes. ఆల్మోస్ట్ 25 minutes పట్టింది. నేను ఏం చేయాలి చెప్పు? ట్రాఫిక్లో ఉన్నాను, ఏం చేయాలి చెప్పండి? నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయమంటారు? తిట్టుకోవాలి, పోలీసుని తిట్టాలి, గవర్నమెంట్ తిట్టాలి, రోడ్లు తిట్టాలి, అంతేనా? తిడితే సార్ ఎవ్రీడే నేను అదే రూట్లోంచి వస్తాను. నేను ప్రతిరోజు కూడా గవర్నమెంట్ తిట్టుకొని రోజు అంటూ ఉండదు. మారుతుందా? మారదు. మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాను. అందుకోసం ఏం చేయాలి తెలుసా? అరే మళ్ళీ ట్రాఫిక్ జామ్ వచ్చింది, ఎంజాయ్ ట్రాఫిక్, మంచి సాంగ్ పెట్టుకో, విను, కళ్ళు మూసుకొని విను. ఓకే, చాట్ జీపీటీలో ఒక క్వశ్చన్ అడిగాను, మొత్తం వాయిస్ వస్తుంది, విను, హ్యాపీగా ఎంజాయ్. సో యూ కాంట్ చేంజ్ ఇట్, వెన్ యూ కాంట్ చేంజ్ ఇట్, ఎంజాయ్ ఇట్. అది ఎట్లా ఉంటుందో మీకు సింపుల్గా చెప్తాను. మీరు ఏ దేవుని నమ్ముతారమ్మా? ఎవరో దేవుడు నమ్మితే చెప్పండి, లేకుంటే వదిలిపెడదాం. అమ్మవారు. అమ్మవారు. ఏ అమ్మవారు? గాయత్రి అమ్మవారు. ఓకే, గాయత్రి అమ్మవారిని ఎవ్వరు విమర్శించలేదమ్మా ప్రపంచం మీద? లేదు సార్. అమ్మా బాగా ప్రపంచం మీద ఎవ్వరు విమర్శించలేదా గాయత్రి అని? గాయత్రి మాతని ఎవరు విమర్శించలేదా? రాక్షసులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు విమర్శించలే? ఓ మాట అల్లే అనే ఉంటారు, నాకు తెలియదు. చదవండి మీరు. ఓకే, కనకదుర్గమ్మ ఎవరైనా విమర్శించి ఉంటారా? ఎవరైనా మాట విని ఉంటారా? అప్పుడే అమ్మ పవర్ బయటకు వచ్చింది కదా. వెంకటేశ్వర స్వామి. దేవుళ్ళు ఏ దేవుడిని తీసుకున్నామా, ఏ మతం దేవుడిని తీసుకోండి, అంటే దేవుళ్ళకి మతం లేదు, మనం అంటించామనుకోండి, వాళ్ళందరిని ఎవరో విమర్శించారు. మీరు ఆ మతము దేవుడిని నమ్మితే ఈ మతములు తిట్టేసి ఉంటారు. ఓకే, మీరు గాయత్రి మాత అంటే వేరే ఈ పిచ్చా భూతాలకు నమస్కారం పెడుతూ అంటారు కదా, కొంతమంది అంటారు కదా కొన్ని వేరే మతం వల్ల. అంటే దట్ మీన్స్ మీకు అంత పవర్ఫుల్ దేవుని అన్నారు. మీకు ఏ ప్రధానమంత్రి అంటే ఇష్టమా? ఇష్టం చెప్పండి, ఎవరైనా చెప్పండి ఎగ్జాంపుల్గా. ఏ ప్రధానమంత్రి ఇష్టం? జవహర్లాల్ నుంచి మోడీ వరకు చెప్పండి. పివి నరసింహారావు. ఆయన తిట్టారా తిట్టలేదా? చాలా మంది తిట్టారు. అయ్యో పాపం, లాస్ట్ చనిపోయిన తర్వాత కూడా పాపం డెడ్ బాడీ కూడా ఇక్కడ పంపించేశారు. అక్కడ కనీసం మనందరికీ అక్కడ నార్త్ ఇండియాలో పుట్టి పెరిగిన అక్కడ ప్రధానమంత్రులకు ఆస్థాలు ఈ స్థాలు శక్తి స్థాలు కట్టారు. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు పంపించేశారు, డెడ్ బాడీ ఇక్కడ పంపించేశారు. అంటే ఇన్సల్టే కదా. అంతే, ఉన్నప్పుడు కూడా అన్నారు కదా, ముఖ్యమంత్రి అన్నారా, ఎమ్మెల్యేని అన్నారా? అనలేదు ఎవరు? ఎమ్మెల్యే తిట్లే. ఇప్పుడు మీ ఇంటి వరకు వస్తాను, మీ అమ్మగారిని బాగా ఎవరు విమర్శించుంటారమ్మా? నేనే. ఈ బాబోయ్, పెళ్ళి లేకుంటే వాళ్ళ అత్తమ్మగారు తింటుంటారు. ఓకే, ఏదో అని ఉంటారు. నాన్నగారు ఎవరు తింటారు బాగా? నాన్నగారు ఎవరు అంటారు బాగా చెప్పండి? నాన్నగారు ఎవరైనా ఉంటారు బాగా? మీ నాన్నగారు కాదు, మీ అమ్మగారు అంటారు. మీకంటే ఎక్కువ మీ అమ్మగారు అంటారు. బయట పడకుండా అంటారు. అంటే ఎవరికో మీరు కావచ్చు, మీ అమ్మ కావచ్చు, నేను కావచ్చు. మనిషి అయినా పుట్టిన తర్వాత విమర్శింపబడడం ఎవరు లేరు. ఓకే, నేను వైద్యు. విమర్శనే విజయం, అవమానమే బహుమానం. మనకు క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా తీసుకోవాలి. వాళ్ళ నవ్వులే పువ్వులు, నవ్వుతూ ఉంటే ఎంజాయ్ చేయాలి. అవమానాన్ని బహుమానం తీసుకుంటే అసలు ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కడుంది చెప్పండి అమ్మా. ఇంకా ఇది నేర్పించాలి. అరే నాన్న నిన్ను ఒక తిట్టాడు కదా, నువ్వు 2 కొట్టు, నువ్వు 4 తన్నులు తినరా, ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇది తెలియక ఏం చేస్తుంటారంటే లోపల కుమిలిపోతూ ఉంటారు. అందుకోసం నేను ఏం చెప్తాను సార్, సో వాట్, లెట్ ఇట్ వాట్ హ్యాపెండ్, ఐఎమ్ వాట్ ఐ ఆమ్. నేను భూమి మీద పుట్టింది, ఐ షుడ్ లివ్ మై లైఫ్ యాజ్ ఐ లవ్. నా ఇష్టమో నేను జీవిస్తాను, దట్స్ ఇట్. అప్పుడు ముందుకెళ్తా ఉంటే అన్నీ పారిపోతాయమ్మా. మీరు తల దించుకున్నా కొద్దీ తొక్కేస్తూ ఉంటారు, తల ఎత్తుకున్నా కొద్దీ పారిపోతూ ఉంటుంది. ఒకవేళ తొక్కేస్తారు అనుకోండి, విత్తనము మహావృక్షము బయటికి వెళ్ళాలి. వాడు తొక్కినోడు ఏమనుకోవాలి తెలుసా? తొక్కేని అనవసరంగా వృక్షం అయిపోయింది అనుకోవాలి. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ కాదు, హై సెల్ఫ్ ఎస్టీమ్తో మంచిగా ధైర్యంతో ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ సాధించవచ్చు.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.